తమ్ముడు ఈ VBS వచ్చి నేను 3 విషయాలు నేర్చుకున్నాను. అవునా? ఏంటో చెప్పు నాకు. పిల్లలు 3 విషయాలు మీకు కూడా చెప్తాను. మీరందరూ కూడా మాట్లాడుకుని వినండి. మొదటి విషయం, ప్రతిరోజు బట్టలు వేసుకొని స్నానం చేయాలి. బట్టలు వేసుకొని స్నానం చేయాలని అంతే. రెండవది, ముఖానికి పేస్ట్ రాసుకొని ముళ్ళంతా సబ్బు రాసుకోవాలి. మూడో విషయం, చక్కగా మంచి బట్టలు వేసుకొని రాత్రి ముఖమంతా పేస్ట్ రాసుకొని కాళ్ళకి చేతులకి కొబ్బరి నూనె రాసుకొని మరి ప్రత్యేక అన్నయ్య, నేను మంచి విషయాలు చెప్తా. ఈ అక్క తిండిపోతుంది. ఈరోజు మాస్టర్ గారు చికెన్ ముక్కల కోసం వచ్చేసింది VBS. అవునా? అక్క మాట్లాడతాడు, అబద్ధాలు. అన్నయ్య, నేను చెప్తున్నా 3 మంచి విషయాలు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా తల్లిదండ్రుల మాట వినాలి. నువ్వు అలా చూడకూడదు. చెల్లి ఎక్స్ట్రా తగ్గించు. జుట్టు కూస. అక్క ప్లీజ్ అక్క, పిల్లలందరూ మంచి మాటలు పెట్టుకున్నారు. అల్లరి పెట్ట సైలెంట్ గా ఉండు. నీలో ఉన్న అపవాది పోవాలనే నా బాధ అంతా కూడా. అన్నయ్య జాయ్, అన్నయ్య జాయ్, అన్నయ్య అన్నయ్య. పిల్లలు మూడవదిగా ప్రతి ఆదివారం సండే స్కూల్కి రావాలి, చర్చికి రావాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. మీరందరూ యేసయ్యలో ఎదగాలి. చప్పట్లు కొట్టండి. మారు మనసు వచ్చిందా? నేను కూడా ప్రతి ఆదివారం చాక్లెట్ల కోసం సండే స్కూల్కి వెళ్ళడానికి. చాక్లెట్ కోసం వెళ్తావా? నేను బిస్కెట్ల కోసం సండే స్కూల్కి వెళ్ళడానికి మంచి నిర్ణయం తీసుకున్నాను. అవునా? ప్రసన్నయ్య బుద్ధి మారలేదు. చాక్లెట్ల కోసం వెళ్ళిపోద్దట. నువ్వు గట్టిగా బుద్ధి చెప్పాలి మా అక్కకి. నన్ను ముట్టుకోకు, నాకు కోపం. పిల్లలు నా కోసం మీరంతా ప్రార్థన చేయాలి. చేస్తారా? జాయ్ అన్నయ్య ఒక మంచి పాట పెడితే మేమిద్దరం స్టెప్ వేసి వెళ్ళిపోతాం. ఓకే, పిల్లలు పాడాలి అంటావు అంతేనా చెల్లి? సౌండ్ సిస్టమ్ లో పాట పెట్టాలి. ఇష్టమే కదా పిల్లలు? స్టెప్ వేయాలి మనందరం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ?
పెడదామా? డాన్స్ చేస్తారట, చూద్దామా? సరే, పెట్టాలంటే ఆ పాట మీరు పాడాలంటే హలో, పాట పెట్టాలంటే మీరు ఏం చేయాలి? ఆ పాట పాడు మరొకసారి.